హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తగా వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. వైఎస్ షర్మిలకు వాసిరెడ్డి పద్మ కౌంటర్. షర్మిల తన బుర్రలో ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు తన రాజకీయంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని, హంతకుడు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. షర్మిలకు కోర్టుల మీద, వ్యవస్థల మీద నమ్మకం లేదా అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ వివేక హత్యలో జరుగుతున్న రాజకీయాల్ని కడప ప్రజలు గమనిస్తున్నారన్నారు వాసిరెడ్డి పద్మ. షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మండిపడ్డారు. సీఎం జగన్ను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు కాంగ్రెస్ పార్టీ దోషిగా మిగిలిందని, ఏపీ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఎజెండాతో వైఎస్ జగన్పై నిందలు వేస్తున్నారన్న వాసిరెడ్డి పద్మ, తమ ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏం సాధించడానికి షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది? రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్. రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా? ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు? విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదు? ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు వాసిరెడ్డి పద్మ. వైఎస్ షర్మిలకు వాసిరెడ్డి పద్మ ప్రశ్నలు వేశారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకున్నారని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఇలా అన్నారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబుతో కలిసి జగన్పై షర్మిల కుట్రలు చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. షర్మిల ఏం రాజకీయం చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం మీరు ఏమైనా చేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర కాంగ్రెస్ లిస్టు మీరు చదువుతుంటే చాలా మంది హృదయాలు ముక్కలయ్యాయన్న షర్మిల, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ను అవినీతి పరుడుగా చిత్రించి కేసులు పెట్టిందన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వైఎస్ఆర్ పేరును ఛార్జిషీట్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్కు జగన్ని జైలు నుంచి బయటకు రాకూడదని ఉచ్చుపన్నిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి కాంగ్రెస్ తరపున మాట్లాడుతున్న మిమ్మల్ని చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయని వాసిరెడ్డి పద్మ ఇలా అన్నారు. తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు ఎత్తేశారని ఆమె ప్రశ్నించారు. ఎదురుదాడి చేయడం కాదని ప్రజలకు షర్మిల సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పి ఇక్కడికి ఆంధ్రాకి వచ్చారు? ఏపీ ప్రజలకి ఏమి చెప్పబోతున్నారు? షర్మిలకి కోర్టులపైన, వ్యవస్థలపైన నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కోర్టు పరిధిలో ఉన్న వివేకానందరెడ్డి హత్యపై ఎలా మాట్లాడతారన్నారు. హంతకుడు అని అవినాష్ పై ఎలా నిందలు వేస్తున్నారన్నారు. తమ పార్టీ అభ్యర్థి అవినాష్ గురించి హంతకుడు అని ప్రచారం చేయడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. షర్మిల ఓ ఊసరవెల్లి అయితే చంద్రబాబును మించిపోయింది అని అన్నారు. షర్మిల ఓ ఊసరవెల్లి, చంద్రబాబును మించిపోయిందని ఫైర్ అయ్యారు వాసిరెడ్డి పద్మ. షర్మిల నీచమైన రాజకీయం చేస్తున్నారు. కేసు విచారణలో ఉండగా హంతకుడని ఎలా అంటారని నిలదీశారు వాసిరెడ్డి పద్మ. షర్మిల బుర్రలో ఏమి అనిపిస్తే అదే నిజమా? కోర్టు విచారణ జరుగుతుంది కదా. షర్మిలవి పతన రాజకీయాలని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టే కుట్ర రాజకీయాలు కడప ప్రజలు చాలా కాలంగా చూస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకోవడం మా దురదృష్టమని తెలిపారు వాసిరెడ్డి పద్మ. స్వార్థ ప్రయోజనాల కోసమే షర్మిల, సునీత చంద్రబాబుతో చేతులు కలిపారని ఆగ్రహించారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో షర్మిల చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా తయారయ్యారని ఆగ్రహించారు వాసిరెడ్డి పద్మ. మొన్నటి వరకు తెలంగాణ అన్నారు, ఇప్పుడు ఏపీ అంటున్నారు. ఇన్ని యూటర్న్లు ఎందుకు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వాసిరెడ్డి పద్మ. కోర్టులో ఉన్న విషయాలను షర్మిల ప్రస్తావించడం సరికాదన్నారు. షర్మిల నీచమైన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసు విచారణలో ఉండగా హంతకుడు అని ఎలా అంటారు అని షర్మిలను ప్రశ్నించారు. విచారణలో ఉన్న అంశాలను విచారణ జరుగుతోంది.
కోర్టు పరిధిలో ఉన్న కేసు మీద హంతకులు అని చెప్పి తీర్పు ఈవిడే చెప్పేస్తున్నారు. శిక్ష కూడా ఈవిడే చేసేస్తున్నారు. ఇది అత్యంత నీచమైన రాజకీయం. చంద్రబాబుతో చేతులు కలిపి వైఎస్ఆర్ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్న కుట్రలు కడప ప్రజలకి కొత్తేమీ కాదు. మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఇవాళ ఇలాంటి మాటలు మాట్లాడించడం దురదృష్టకరం. ఏం సాధించాలని మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అని షర్మిలపై చెలరేగిపోయారు వాసిరెడ్డి పద్మ. స్వార్థ ప్రయోజనాల కోసమే షర్మిల, సునీత చంద్రబాబుతో చేతులు కలిపారని ఆమె ఆరోపించారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా అని మండిపడ్డారు. మొన్నటి వరకు తెలంగాణ అన్నారు, ఇప్పుడు ఏపీ అంటున్నారు. ఇన్ని యూటర్న్లు ఎందుకు తీసుకుంటున్నారు, ఏం ఆశించి అని షర్మిలను నిలదీశారు వాసిరెడ్డి పద్మ. ఈ రోజు అవినేష్ను అంటున్నారు, రేపు జగన్ను కూడా అంటారు. రాజకీయాల్లో జగన్ను ఓడించడమే షర్మిల, సునీత ఆశయమా? వైఎస్ఆర్కు తలవంపులు తెచ్చేలా షర్మిల వ్యవహారం ఉంది అంటూ షర్మిల, సునీత టార్గెట్ గా నిప్పులు చెరిగారు వాసిరెడ్డి పద్మ. వివేకాను ఓడించడానికి ప్రయత్నాలు చేసిన వారు ఇప్పుడు షర్మిల పక్కన ఉన్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకోవడం దురదృష్టమని వాపోయారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని ప్రచారం చేస్తూ ఎన్నికల అంశంగా మార్చడం మీ రాజకీయమా అని షర్మిలను ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసం చేసింది ఎవరు? చంద్రబాబు ఇలా మాట్లాడితే ఉమ్మి వేస్తారు కనుక మీతో మాట్లాడిస్తున్నారా అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనని, అలాంటి కాంగ్రెస్ పార్టీలో అంటూ హోదా గురించి మాట్లాడటం ఏంటని నిలదీశారు. తెలంగాణలో అసలు పార్టీ ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ ఆనాడు తిట్టారు, హోదా ఇవ్వలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హోదా ఇస్తుందంటున్నారని, అసలు ఇన్ని యూటర్న్లు ఎందుకు తీసుకుంటున్నారని షర్మిలను ప్రశ్నించారు. తలవంపులు రాజకీయాలలో చంద్రబాబును ఊసరవెల్లిగా చూశామని, ఇప్పుడు ఆయనకు మించిన ఊసరవెల్లిలా తయారయ్యారని దుయ్యబట్టారు. జగన్ని ఓడించాలనే షర్మిల, సునీత రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైఎస్ బిడ్డగా రాజకీయం చేస్తున్న మిమ్మలను చూసి ప్రజలు బాధపడుతున్నారన్నారు. మీ రాజకీయ వల్ల వైఎస్ కు తలవంపులు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.